సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా యుక్రెయిన్ యుద్ధంలోకి కిమ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రష్యాకు నార్త్ కొరియా పూర్తి స్థాయి మద్దతు ప్రకటించడం జరిగింది. పాంగాంగ్ రష్యా సెక్యూరిటీ టీం పర్యటన కూడా చేసింది. కిమ్తో రష్యా ప్రతినిధి సెర్గీ షోయిగు కూడా భేటీ అయినట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఏడాది క్రితమే రష్యాకు నార్త్ కొరియా సైన్యం సపోర్ట్ చేసింది. 10 నుంచి 12,000 బలగాలను కూడా మోహరింపు యుక్రెయిన్ పై మరింత బలమైన దాడికైతే ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ స్పైడర్ వెబ్ తర్వాత రష్యా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. తన మిత్ర దేశాల మద్దతునైతే అడుగుతోంది. రష్యా అడుగులు యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందనే సంకేతాలను కూడా ఇస్తోంది. తాజాగా రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు నార్త్ కొరియా రాజధాని ప్యాంగాంగ్ లో అయితే పర్యటించడం జరిగింది. ఏడాదిలో సెర్గీది ఇది రెండో పర్యటన అని అనుకోవచ్చు. యుక్రెయిన్ ఉగ్రదాడులకు పాల్పడుతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్తున్నారు. యుద్ధాన్ని నేరుగా చేయకుండా దొడ్డిదారులో దొంగ దెబ్బ కొడుతుందని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. రష్యా ఎయిర్ బేస్లపై దాడి, 41 బాంబర్లను ధ్వంసం చేయటం మేము భరించలేనిదని కూడా చెప్పుకొస్తున్నారు పుతిన్. యుక్రెయిన్ కి ఖచ్చితంగా చావు దెబ్బ తప్పదని కొద్దిసేపటి క్రితమే ఆయన ప్రకటించడం జరిగింది. రాత్రి రష్యా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఫోన్ చేసినప్పటికీ కూడా కిమ్ వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో కిమ్ కూడా మద్దతు ప్రకటించడంతో యుద్ధం భీకర స్థితిలోకి మారే అవకాశం ఉందని కూడా అర్థమవుతోంది. ఇక్కడ ఇటు యుక్రెయిన్, బ్రిటన్ బహిరంగ మద్దతు ప్రకటించింది. 1,00,000 రాకాసి డ్రోన్లు ఇస్తామని చెప్పింది. 4.5 బిలియన్ పౌండ్ల మిలిటరీ సాయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. పరిస్థితులు చూస్తుంటే ఇక్కడ మనం యుద్ధం రోజుకింత ముదురుతోందని కూడా ఇక్కడ క్లియర్ గా మనకు అనిపిస్తోంది. యుక్రెయిన్ రష్యా పరిధులు దాటి ఇతర దేశాలకు కూడా విస్తరించే ప్రమాదం కనిపిస్తోందా? ట్రంప్ పుతిన్ కు కాల్ చేసిన ఫలితం లేకపోవడంతో కొంత ఆందోళన కొనసాగుతోందని చెప్పుకోవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ రూమ్ నుంచి మా న్యూస్ ఎడిటర్ తిరుమల మరింత సమాచారాన్ని అందిస్తారు. తిరుమల, ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. అంటే యుక్రెయిన్ ఉగ్ర దాడికి పాల్పడుతోంది అని చెప్పి కూడా ఆయన ఫస్ట్ నుంచి పుతిన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మేము పగ తీర్చుకుంటామని కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే క్లియర్ గా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పుతిన్ ఏంటి యుద్ధం ఎటువైపుకి దారితీస్తుందని అనుకోవచ్చు అని అంటారు. ఇంకా స్థాయి పెరిగిందని అనుకోవచ్చు అంటారా యుద్ధం స్థాయి? దానికి ఆపరేషన్ స్పైడర్ వెబ్ తర్వాత యుద్ధం టర్న్ తీసుకుందని చెప్పాలి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం టర్న్ తీసుకుంటుంది అని చెప్పాలి. ఎందుకంటే ఆపరేషన్ స్పైడర్ వెబ్ తర్వాత సాధారణంగా ఉక్రెయిన్ చేసిన దాడికి ప్రతీకారంగా వెంటనే రష్యా దాడులు చేస్తుందని, తీవ్రంగా నష్టపోయింది వైమానిక దళంలో రష్యా. దాదాపు 41 బాంబర్లను కోల్పోయింది. కాబట్టి రష్యా చాలా వేగంగా అటాక్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ రష్యా వ్యూహాత్మకమైన అడుగులు వేస్తోంది. రష్యా ఏం చేస్తుంది? రష్యాకి అనుకూలమైన దేశాలు, మిత్ర దేశాల సహాయాన్ని అర్థిస్తోంది. అంటే రష్యా ఈసారి ఉక్రెయిన్ పైన చేయబోయే దాడి చాలా భయానకంగా, భయంకరంగా ఉంటుందనే అంచనా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఫోన్ చేసి ఈ యుద్ధానికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే ఎయిర్ బేస్ల పైన నిన్న ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ ఏదైతే చేసిందో ఈ అటాక్స్ పైన మాట్లాడారు. పుతిన్ని శాంతించమని కొంత అభ్యర్థించినట్టుగా కనిపిస్తుంది. అయితే పుతిన్ చాలా స్పష్టంగా ప్రపంచంలోని ఇరాన్ విషయం కావచ్చు, భారత్ పాకిస్తాన్ విషయం కావచ్చు, ఇతర వెనజులా వంటి విషయాలు కావచ్చు, వీటన్నిటి విషయాల్ని మాట్లాడినప్పటికీ చాలా స్పష్టంగా పుతిన్ జెలెన్స్కీ విషయంలో కానీ, ఉక్రెయిన్ విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు అని ట్రంప్కు తేల్చి చెప్పడం. ఇదే సమయంలో రష్యా తన అనుకూల దేశమైన నార్త్ కొరియాకి రష్యా ప్రతినిధులు వెళ్ళడం, రష్యా భద్రతాధికారులు వెళ్ళడం, అక్కడికి వెళ్ళి కొరియాతో కొన్ని కీలకమైన ఒప్పందాలను కుదుర్చుకోవడం, ఇవన్నీ చూస్తుంటే యుద్ధం మరింత విపరీతంగా మారే అవకాశం కనిపిస్తుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ యుద్ధం గురించే మాట్లాడుతుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం వరల్డ్ వార్ 3గా టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తుంది. ఎందుకంటే యూరోపియన్ దేశాలు కావచ్చు, యూరోపియన్ మీడియా కావచ్చు, రష్యా పైన ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తుంది. రష్యా ఆర్థిక పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. రష్యాని చాలా తెలివిగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్న యూరోపియన్. ఇప్పుడు నాటో కూడా ఈ నెల 24, 25వ తేదీన నార్వేలో భేటీ కాబోతుంది. నాటో కూడా కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. రష్యా ఖచ్చితంగా ఉక్రెయిన్ పైన ప్రతీకారం తీసుకుంటాం. పుతిన్ నిన్న చాలా స్పష్టంగా ట్రంప్కు బై వాయిస్ చెప్పారు. దీనికి సంబంధించిన ఆడియోను కూడా ట్రంప్ విడుదల చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ పైన ప్రతీకార దాడి తీర్చుకున్న తర్వాతే శాంతి చర్చలు ఉంటాయి, ఆ అంశం గురించి మాట్లాడతామని పుతిన్ చాలా స్పష్టంగా చెప్పారు. పుతిన్ కూడా ఒక వీడియోని ప్రపంచం చూసేందుకు విడుదల చేశారు. కొద్దిసేపటి క్రితం, ఒక 2 గంటల క్రితం ఆ వీడియో ప్రపంచం ముందుకు వచ్చింది. పుతిన్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఉక్రెయిన్ రష్యాలో ఉగ్రదాడులకు పాల్పడుతోంది.
రష్యా భూభాగంలోకి యుద్ధ నియమాల్ని వదిలేసి రష్యా భూభాగంలోకి వచ్చి అటాక్ చేస్తుంది. కాబట్టి ఉక్రెయిన్కి తగిన మూల్యం చెల్లిస్తాం, ఉక్రెయిన్కి ఖచ్చితంగా చావు దెబ్బ తప్పదు అని చాలా స్పష్టంగా పుతిన్ తన వాయిస్ ద్వారా చెప్పారు. ఇదంతా చూస్తుంటే సిచ్యువేషన్ చాలా సీరియస్గా మారుతుంది. ఇటు నార్త్ కొరియాకు వెళ్ళిపోయి నార్త్ కొరియా మద్దతు కోరడం వెనుక కూడా చాలా పెద్ద వ్యూహం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రష్యా తన అనుకూల దేశాల అందరితో టచ్లోకి వెళ్ళింది, తన అనుకూల దేశాలందరికీ చెప్తోంది ఈ దాడిని ఏదైతే డ్రోన్ దాడి ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్లో జెలెన్స్కీ చేసిందేంటి, యూరప్ దేశాలు అతనికి చేసిన సహాయం ఏంటి, బ్రిటన్ ఎటువంటి సహాయం చేసింది, అమెరికా ఎటువంటి డ్రామా ఆడుతోంది ఈ విషయంలో ఈ వివరాలన్నింటినీ తన మిత్ర దేశాలకు వివరించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే నార్త్ కొరియాకి వెళ్ళి కిమ్ ఉన్ జోంగ్ సహాయం కూడా కోరినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కిమ్ ఉన్ జోంగ్ ఏదైతే ఈ భేటీ అయిందో భేటీ తర్వాత రష్యాకి బేషరతుగా అన్కండిషనల్గా పూర్తి స్థాయి మద్దతును ప్రకటించారు కిమ్ ఉన్ జోంగ్. అంటే రష్యాకు కావలసిన రాజకీయ పరమైన సహాయం కావచ్చు, ఆయుధాలకు సంబంధించిన సహాయం కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, సైన్యం సహాయం కావచ్చు, ఎటువంటి సహాయం కావాలైనా మేము ఇస్తామని కిమ్ ప్రకటించడం అనేది కొంత భయానకమైన పరిస్థితుల్ని, కొంత ఉద్రిక్త పరిస్థితుల్ని సూచిస్తుంది. కిమ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇప్పటికే గడిచిన ఏడాది నుంచే రష్యాకి కిమ్ సైన్య సహాయం చేసినట్టుగా తెలుస్తుంది. తాజాగా ఏదైతే ఉక్రెయిన్ దాడుల్లో చనిపోయిన వాళ్ళలో నార్త్ కొరియాకు సంబంధించిన సైనికులు కూడా ఉన్నట్టు 2 రోజుల క్రితం ఉక్రెయిన్ కూడా ప్రకటించింది. అంటే రష్యాకి అంతర్గతంగా మిత్రదేశాలు ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నాయి, రష్యా ఒంటరిగా పోరాటం ఏమీ చేయట్లేదని బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది ఉక్రెయిన్. ఇటు ఉక్రెయిన్ కూడా ఒంటరిగా పోరాటం చేయట్లేదు, అంతర్గతంగా మిత్రదేశాలన్నీ సహాయం చేస్తున్నాయని రష్యా కూడా బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి వాళ్ళ రష్యాకి సంబంధించిన మీడియాను కానీ లేకపోతే ఇటు ఉక్రెయిన్కి సంబంధించిన మీడియాను చూస్తుంటే పోటాపోటీ ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి, ఒక దేశం పైన ఇంకొక దేశం వేసే నిందలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే తీవ్ర స్థాయిలో యుద్ధం ఊహించని మలుపు తిరుగుతోంది. ఇటు పోతే బ్రిటన్ ఇప్పటికే ఉక్రెయిన్కి 10.8 మిలియన్ పౌండ్ల ఆర్థిక సహాయాన్ని, మిలిటరీ సహాయాన్ని ప్రకటించింది. ఇందులో ఈ సంవత్సరం 2025-26లోనే 4.5 మిలియన్ పౌండ్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పింది. నిన్ననే బ్రిటన్ చాలా స్పష్టంగా విదేశాంగ శాఖ ప్రకటించింది ఉక్రెయిన్కి రాకాసి డ్రోన్లు, అంటే ఎంత దూరమైనా ఎంత వేల కిలోమీటర్ల దూరం దూసుకెళ్ళినా రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తే పనిచేయగలిగే 1,00,000 రాకాసి డ్రోన్లను అప్పజెప్తామని ఉక్రెయిన్కి అందిస్తామని హామీ ఇచ్చింది బహిరంగ మార్కెట్లో. అంతేకాదు ఇప్పటికే దాదాపు 30,000 డ్రోన్లని, యుద్ధానికి ఉపయోగించే డ్రోన్లని బ్రిటన్ సరఫరా చేసింది. ఇటు నాటో దేశాలు కావచ్చు, యూరప్ దేశాలు కావచ్చు. యూరప్ మీడియాను ఒక్కసారి మనం అంచనా వేస్తే యూరప్ మీడియా చాలా స్పష్టంగా చెప్తుంది పుతిన్కి చావుదెబ్బ తప్పదు, పుతిన్ శాంతి చర్చలకు వచ్చే వరకు ఉక్రెయిన్కి మేము మద్దతు ఇస్తామనే యాంగిల్లో యూరప్ మీడియా చెప్తుంది. యూరప్ దేశాలు కూడా పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చే ప్రయత్నం కనిపిస్తున్నాయి. మనం ఒకసారి వెళ్ళి చూస్తే జర్మనీ కావచ్చు, నార్వే కావచ్చు, ఫిన్లాండ్ కావచ్చు, ఇటువంటి దేశాలన్నీ, పోలాండ్ కావచ్చు, ఇటువంటి దేశాలన్నీ చాలా స్పష్టంగా ఆయా దేశాల్లో ఉన్న పౌరులకి ఇప్పటికే ఒక సమాచారాన్ని విడుదల చేశాయి. ఏ క్షణంలోనైనా రష్యా ప్రపంచం పైన దాడి చేసే అవకాశం ఉంటుంది, జర్మనీ కూడా. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో యుద్ధం వస్తే ఆ యుద్ధ పరిస్థితుల నుంచి బయటకు వచ్చే వరకు కావాల్సిన ఫుడ్ని, వాటర్ని, మందుల్ని కావాల్సిన ఏర్పాటు చేసుకోమని ఇప్పటికే గైడ్లైన్స్ జారీ చేశాయి. ఇవన్నీ చూస్తుంటే 3వ ప్రపంచ యుద్ధం, ఇంటర్నేషనల్ మీడియా చాలా స్పష్టంగా World War III అని చెప్పేసి చర్చలు చేస్తున్నాయి. చాలా చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి ఉక్రెయిన్ రష్యా యుద్ధం అతి త్వరలోనే, ఒకవేళ పుతిన్ని కంట్రోల్ చేయకపోతే, ఇప్పుడు పుతిన్ని ఒకవేళ సమాధాన పరచకపోతే, పుతిన్ కనుక రివర్స్ అయితే, లేకపోతే ఏదైనా భయంకరమైన క్షిపణితో ఉక్రెయిన్ పైన దాడి చేస్తే ఇది 3వ ప్రపంచ యుద్ధం వైపు మలుపు తిరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. జానకి, ఈ యుద్ధం వల్ల మిగిలిన దేశాలకు కూడా ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందంటారా తిరుమల? మొత్తం బీభత్సమే. ఈ 3వ ప్రపంచ యుద్ధం వస్తే అణుయుద్ధం జరుగుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒక దేశం పైన ఇంకో దేశం, ఒక శత్రు దేశం పైన ఇంకో శత్రు దేశం అణుబాంబులు వేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఇరాన్కి అమెరికాకు మధ్య అణు ఒప్పందాల విషయంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరాన్కి ట్రంప్ చాలా మాస్ వార్నింగ్ ఇచ్చారు. యురేనియం విషయంలో కానీ, అణు ఆయుధాల తయారీ విషయంలో ఇరాన్ అంతర్జాతీయ ఒప్పందాలపైన సిగ్నేచర్ చేయకపోతే ఇరాన్ పైన మేము అణుదాడి చేస్తామని ట్రంప్ కూడా బెదిరిస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే మిగతా దేశాలకు కూడా ఈ యుద్ధ భీతి అనేది, యుద్ధ పిచ్చి అనాలి ఒక దశలో, యుద్ధ పిచ్చి అనేది మిగతా దేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇటు లెబనాన్, ఇరాన్ అట్లాగే ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య, ఇజ్రాయిల్ దగ్గర ఇరాన్ కూడా యుద్ధ వాతావరణంలో ఉంది. పాలస్తీనియన్స్ పైన వరుసగా దాడులు చేస్తోంది. ఇటు గాజా
పైన దాడులు చేస్తోంది. ఇటు ఇక్కడికి వస్తే ఉక్రెయిన్ అండ్ రష్యా మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. నార్త్ కొరియా దక్షిణ కొరియా మధ్య ఎప్పటికప్పుడు ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఇవన్నీ ఒక్కచోటే బ్లాస్ట్ అయితే మిత్రు దేశాలు శత్రు దేశాలు రెండు భాగాలుగా విడిపోయి ప్రపంచ యుద్ధం వైపు అడుగులు పడే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒక సర్వే ప్రకారం 2030 లోపే మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని ఒక సర్వే చెప్తోంది. అంటే దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, వాణిజ్య సంబంధాలు కావచ్చు, ఆంక్షలు కావచ్చు, అట్లాగే టారిఫ్ కావచ్చు, ఇవన్నింటిని పరిశీలిస్తే మూడో ప్రపంచ యుద్ధం వైపు వెళ్తోంది ప్రపంచం అనే హెచ్చరికలు అయితే ఇప్పటికైతే ఉన్నాయి జానకి. ఎస్, ఇక్కడ మనం పూర్తిగా చూడొచ్చు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి. పుతిన్ శాంతించకపోతే గనక చాలా ఘోరం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మిగిలిన దేశాలకు కూడా ఈ యుద్ధము వ్యాపించే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎస్, ఆయన చర్చలకు కూడా ఒప్పుకోని పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఉక్రెయిన్ ఉగ్రదాడికి పాల్పడుతుందని చెప్పి కూడా ఆయన క్లియర్ గా చెప్తున్నారు. యుక్రెయిన్కి చావు దెబ్బ తప్పదు, మేము ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని కూడా పుతిన్ కొద్దిసేపటి క్రితం ప్రకటించిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆపరేషన్ స్పైడర్ వెబ్ తర్వాత రష్యా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. తన మిత్ర దేశాల మద్దతు అడుగుతోంది. రష్యా అడుగులు యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందనే సంకేతాలను ఇస్తున్నాయి. తాజాగా రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు నార్త్ కొరియా రాజధాని ప్యాంగాంగ్లో పర్యటించారు. ఏడాదిలో సెర్గిదీది రెండో పర్యటనగా కూడా ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్గా. యుక్రెయిన్ ఉగ్రదాడులకు పాల్పడుతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్తున్నారు. యుద్ధాన్ని నేరుగా చేయకుండా దొడ్డిదారులు దొంగదెబ్బ కొడుతోందని కూడా ఆరోపించారు. రష్యా ఎయిర్ బేసులపై దాడి, 41 బాంబర్లను ధ్వంసం చేయడం మేం భరించలేనిదని కూడా చెప్పుకొచ్చారు. యుక్రెయిన్కి ఖచ్చితంగా చావు దెబ్బ తప్పదని కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. రాత్రి రష్యా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఫోన్ చేసినప్పటికీ కూడా కిమ్ వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో కిమ్ కూడా మద్దతు ప్రకటించడంతో యుద్ధం భీకర స్థితిలోకి మారే అవకాశం ఉందని కూడా అర్థమవుతోంది. ఇటు యుక్రెయిన్ బ్రిటన్ బహిరంగ మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. 1,00,000 రాకాసి డ్రోన్లు ఇస్తామని కూడా చెప్పింది. 4.5 బిలియన్ పౌండ్ల మిలిటరీ సాయాన్ని కూడా ప్రకటించింది. పరిస్థితులు చూస్తుంటే యుద్ధం రోజుకింత ముదురుతోంది అనిపిస్తోంది. ఎస్, ఫైనల్ గా అయితే మనకి పుతిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సిన అంశం. ఎవరు ఫోన్ చేసినా కూడా మనకి ట్రంప్ కాల్ చేసి చెప్పినా కూడా శాంతించాలి వద్దు అని చెప్తున్నా కూడా ఆయన లేదు, మేము పగ తీర్చుకోవడం పక్కా అని కూడా పుతిన్ తగ్గని పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, ఈ దాడులన్నీ కూడా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయో ఏమో చూడాల్సిన అంశం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.